ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. గడిచిన కాలం అంతా దేవుడు మనల్ని ఎంతగానో అద్భుతకరంగా నడిపించి ఉన్నారు, కాపాడి ఉన్నారు, క్షేమాన్ని కలగచేసి ఉన్నారు. జనవరి నెలంతా కూడా తన సురక్షితమైన కాపుదల, ఆయన రెక్కల చాటును మనల్ని ప్రభు భద్రపరిచి అనేకమైన విషయాలు ప్రభు తోడే ఉన్నారు. మరి నెలంతా కూడా దేవుడు ఎంతో క్షేమాన్ని కలగజేశారు కదా, ఎంతగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి ప్రాముఖ్యంగా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఇది 13వ రోజు. మరి ఈ 13వ రోజున, ఈ ఫిబ్రవరి మొదటి రోజున ప్రభు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. మరి ఈ మొదటి రోజున ఫిబ్రవరి నెలలో మరి దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటని ఇలా గట్టిగా పట్టుకొని ముందుకు సాగుదాం. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 18వ కీర్తనలు 32వ వచనం. నాకు బలము ధరింప చేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆమెన్. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, మనకు బలాన్ని కలగచేసే దేవుడు. ఇక్కడ మనం చూసినట్లయితే బలము ధరింప చేయువాడు ఆయనే. ఎస్, అవునండి. ఈ ఉదయకాల సమయంలో బలహీనులుగా ఉన్నారా? మరి ఈ ఫిబ్రవరి నెలలో అడుగుపెట్టి ఉన్నా కానీ ఎంతో బలహీనులుగా, శక్తిహీనులుగా, అయ్యో నా జీవితం ఏంటి అన్నట్లుగా ఉందా? ఎంతో భారము, ఎంతో భయము, ఆందోళన, నెమ్మది లేని పరిస్థితులు కదండి. చాలా భారముతో కూడిన సమస్యలు, ఇలా వీటిని చూసి మనం భయపడుతూ ఉంటాం. చూడండి, కానీ దేవుని ఆశ్రయిస్తే ఆయన మనకు బలాన్ని ధరింపచేసే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఎలాంటి భారముతో ఉన్నా దేవుని వైపు చూస్తే మరి దేవుడే మన భారాన్ని మోసి ప్రతి చింత యావత్తును మరి ప్రభు చేతులకు అప్పగిస్తే ఆయనే ప్రతి దాంట్లో మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. ఆమెన్. క్షేమకరమైన మంచి మార్గంలో నడిపించే దేవుడై ఉన్నారు. దిగులు పడకండి, భయపడకండి. ఇదిగో భారాన్ని, చింతని అంతా ప్రభు చేతులకు అప్పగిస్తూ ఒకటే ప్రార్థించండి. దేవా, ఈ నెలంతా నన్ను నడిపించవా, నాకు సహాయం చేయవా, నాకు తోడుగా ఉన్నావా అని అడిగినప్పుడు ఇదిగో ప్రభు ఖచ్చితంగా నిశ్చయముగా మనల్ని మరి నడిపించే దేవుడై ఉన్నారు, మనకు తోడై ఉండే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి ఉదయకాల సమయంలో చూడండి, మనము చాలామంది స్నేహితుల దగ్గరకో, బంధువుల దగ్గరకో వెళ్ళి మరి మనకు తోడుగా ఉండమనో నడిపించమనో అడుగుతూ ఉంటాం. ఇదిగో మన చేయి పట్టుకొని మరి తీసుకువెళ్ళాలని అనుకుంటూ ఉంటారు, లేదా మనతో అంటారు నీకు తోడుగా ఉంటానని కదా. మధ్యలోనే ఆ చేయిని వదిలిపెట్టి వెళ్ళిన పరిస్థితులు, అనుభవించిన పరిస్థితులు ఎన్నో మన జీవితంలో. కానీ దేవుడు అలా కాదండి. దేవుడు తన నూతనమైన బలాన్ని మనకు ధరింపచేసి మనల్ని అద్భుతకరమైన మంచి మార్గంలో నడిపించే దేవుడై ఉన్నారు. ఎక్కడి వరకు నడిపిస్తారో తెలుసా? గమ్యము వరకు నడిపించే దేవుడై ఉన్నారు. అందుకే ప్రార్థించండి, దేవుడు గొప్ప సహాయం చేయబోతున్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఎలాంటి భారంతో ఉన్నా, ఎలాంటి చింతతో ఉన్నా, ఎలాంటి వేదనతో ఉన్నా, ఎలాంటి దుఃఖంతో ఉన్నా ప్రతి విషయంలో ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దామా? మరి ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో అయ్యా చక్కగా మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం, మమ్మల్ని బలముగా నడిపిస్తున్నందుకు స్తోత్రం అయ్యా. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో మేము దీవించబడుతున్నాం అయ్యా. ఇదిగోండి, ఈ మొదటి రోజున అయ్యా మీరు మాట్లాడుతున్న మాటల్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం అయ్యా. నీ బలమును మాకు ధరింపచేయ్యా, నీ బలము మాకు కావాలి. మా చింత యావత్తు మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే మమ్మల్ని నడిపించయ్యా, సహాయము చేయండి అయ్యా. ప్రతి విషయంలో ఈ నెలంతట్లో కూడా కృప కలుగునుగాక, క్షేమం కలుగునుగాక. దీవించండి ప్రభా. ఇదిగోండి, అద్భుతాలు జరిగించండి అయ్యా. ఏది కావాలన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అయ్యా ఇదిగోండి, మీ సహాయం లేకపోతే అయ్యా మేము శక్తిహీనులమే, బలహీనులమే అయ్యా. ఇదిగోండి, మీ సహాయం మాకు కావాలయ్యా. ప్రతి విషయంలో మమ్మల్ని మీరు నడిపించండి. ఎంతమంది ఉదయకాల సమయంలో మీ మాటలు ధ్యానిస్తున్నారు, ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతం జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రతి భయంకరమైన పరిస్థితి నుంచి విడిపించండి, కృప కలుగునుగాక, క్షేమం కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మేము ప్రార్థన చేస్తూ ఉండగా నెమ్మది, సమాధానం, సంతోషం చేత నింపండి. ప్రతి కొరత, ప్రతి ఇబ్బంది నుంచి మీరు విడిపించండి. అలాగే మేము ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో 13వ రోజున అయ్యా ఇదిగోని నీ ప్రియ కుమార్ని అయ్యా మా సేవకుని మీ
చేతులకు అప్పగిస్తున్నాం అయ్యా. నూతనమైన బలం, నూతనమైన శక్తి, నూతనమైన కృపచేత నింపుతూ ఇంకా బలవంతుడిగా అయా ఇదిగోండి 40 రోజులు నీ కుమార్ని నడిపించమని వేడుకున్నాం. ప్రతి విషయంలో తోడుగా ఉండండి. అలానే ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నామా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్.